అరే నీ కవర్ మర్చిపోయినావురా. దీంట్లో ఏదో డాల్ ఉందిరా, బొమ్మ ఉంది. ఓ అదా, అది నాకు రోడ్ పైన దొరికిందిరా. ఎవరు నువ్వు? నేనన్న బొమ్మని ఇక్కడ చూడు. పడుకుందేమో. ఏంట్రా ఎంజాయ్ చేసేది? ఆ బొమ్మ ఎక్కడి నుంచి తెచ్చినావురా? చెప్పాను కదరా బొమ్మ రోడ్ పైన దొరికిందని. అరే మెంటలోడా, నీకు తెలుసా ఆ బొమ్మలో ఆత్మ ఉందిరా? ఆత్మనా? అవునరా. ఆ హెడ్సెట్ పిచ్చి ఇంకా పోలేదారా నీకు ఇంకా? అరే నీకు తెలుసు కదరా మామ, నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టమని. మరీ అంత అడెక్ట్ అవ్వద్దురా, ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లమా? నాకా? సమస్య లేదు. నువ్వు మారవరా. అరే నాకు ఆఫీస్కి టైం అవుతుందిరా, నేను వెళ్ళాలి. సరేనా? మళ్ళా కలుద్దాం. సరే. ఏ మామా, వెళ్ళిపోయిండే వీడు. సరేలే, ఫోన్ చేద్దాం. ఇప్పుడే కలిసి వచ్చిన వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? హలో హలో మామా. చెప్పరా. అరే నీ కవర్ మర్చిపోయినావురా. దీంట్లో ఏదో డాల్ ఉందిరా, బొమ్మ ఉంది. ఓ అదా, అది నాకు రోడ్ పైన దొరికిందిరా. అవునా? అయినా మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరురా. అది ఒక పని చేయరా, ఊర్లో మీ అక్క పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసేయి. కనీసం వాళ్ళని ఆడుకుంటారు కదా. సరేలేరా. సరేరా. సరేలే, బాయ్. ఏదో బొమ్మ అన్నాడే, ఒకసారి చూద్దాం. అరే ఎంత క్యూట్గా ఉంది ఈ బొమ్మ. ఎక్కడ పెడదాం? అక్కడ పెడదాం. అమ్మయ్యా, ఫైనలీ ఈరోజుతో ప్రాజెక్ట్ అయిపోయింది. నేనమ్మా 1 వీక్ నుంచి నిద్ర లేకుండా చేస్తున్నా. అమ్మా ఇప్పుడు కడుపు నిండా తినేసి మంచిగా నిద్రపోతా. కడుపు నిండిపోయింది. ఇప్పుడు వెళ్ళి చేతులు కడుక్కొని పడుకుంటా. అదేంటి, నువ్వు ఒక్కడివే తింటావా? నాకు తినిపించావా? ఎవరు మాట్లాడేది? నేనన్నా. ఎవరు నువ్వు? నేనన్నా బొమ్మని ఇక్కడ చూడు. నేనన్నా బొమ్మని, నాకు కూడా ఆకలి అవుతుంది.
అన్నం పెడతావా? బొమ్మ ఏంటి మాట్లాడుతుంది? అసలు ఎవరు నువ్వు? నేను నీ ఫ్యామిలీ అన్నా. ఫ్యానా? అన్నా ప్లీజ్ అన్నా, నాకు అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. అన్నమా? అయినా నువ్వు బొమ్మవి కదా, అన్నం ఎలా తింటావు? ఆకలితో చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి అన్నం తీసుకురాపో, లేకపోతే నిన్ను కొరుక్కొని తింటా. సరే సరే, అన్నం తీసుకుని వస్తా. వద్దు వద్దు, నీళ్ళేము? అప్పుడే తినేసావా? ఏం చేస్తున్నావు? ఇంకా కొంచెం అన్నం పెట్టుకొని రాపో. ఇంకొంచెం అన్నమా? సరే తీసుకొని వస్తా. అబ్బా, ఈ దోమలు కూడా. అప్పుడే తినేసినావా? సరే, ఇప్పుడు వెళ్ళి నీ రూమ్ లోకి వస్తే పడుకుంటా. సరే. అమ్మా, పడుకుందేమో. ఏరా మామ, వర్క్ అయిపోయిందా? ఎంజాయ్ చేస్తున్నావు కదా ఇంట్లో? ఏంట్రా ఎంజాయ్ చేసేది? ఆ బొమ్మ ఎక్కడి నుంచి తెచ్చినావురా? ఏ బొమ్మరా? పొద్దునిచ్చావు కదరా ఆ బొమ్మ. ఓ అదా, చెప్పాను కదరా బొమ్మ రోడ్డు పైన దొరికిందని. అరే మెంటలోడా, నీకు తెలుసా ఆ బొమ్మలో ఆత్మ ఉందిరా? ఆత్మనా? అవునరా. ఏరా, ప్రాంక్ చేస్తున్నావు కదా నాతో? ప్రాంక్ ఎందుకు చేస్తారా? నిజం. అవునా? సరే ఉండు, నేనే వస్తున్నా మీ ఇంటికి. సరేరా. వీడు వచ్చినాడేమో. ప్రతిదానికి అలా భయపడతావేమ్రా? నాలాగా స్ట్రాంగ్ గా ఉండాలి. సరేరా. ఎక్కడుందిరా ఆ ఆత్మ బొమ్మ? బెడ్రూమ్లో పడుకుందిరా. ఏంటి, బెడ్రూమ్ లో పండుకుందా? చూడు, ఇప్పుడు 2 చెంపలు పలగొట్టి బయటికి తీసుకొస్తా. గట్టిగా ఇచ్చినట్టున్నాడు బొమ్మకి మనోడు. ఏంట్రా గ్యాప్ లేకుండా అలా కొడుతుంది? ఇంకా ఇక్కడే ఉన్నావా? పోవా. పోతున్నాక ఇంత జరుగుతున్నా కూడా ఆ ఇయర్ ఫోన్స్ వదలవేంట్రా? అరే నాకు ఇష్టం కదరా. అన్నా, ఇంకెవరికైనా పిలిచావా? నేను పిలవలే, వాడే వచ్చినాడు. అవునా? సరే సరే, ఇల్లంతా గలీజ్గా ఉంది, వెళ్ళి క్లీన్ చేయి. ఓకే. ఏయ్ ఆగో, ఆ ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టి పని చేయి. అది
హెడ్ ఫోన్స్ లేకుండా నేను ఏ పని చేయలేను. ఆ హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి పంచేయి. ఏయ్ నీవే వెళ్ళి పని చేయబో. సార్ రేయ్ ఇక్కడ రారా. వస్తున్నా. రేయ్ రారా. వస్తున్నా. రేయ్ రారా. వస్తున్నా. వస్తున్నా. చంపుకు తింటుంది. రేయ్ ఏడున్నావ్? మనశ్శాంతిగా ఏడని కూడా ఇవ్వట్లేదు. వస్తున్నా. అమ్మయ్యా, ఇంటి పని అయిపోయింది, నా పని కూడా అయిపోయింది. ఓ పని చేద్దాం, హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటా. అన్నా, ఎవడో వచ్చాడు చూడు. రేయ్ మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావా నువ్వు? అరే పిచ్చి నా కొడుకా, ఎవరో 10 నిమిషాల నుంచి బెల్లు కొడుతున్నాడు. వెళ్ళి చూడుపో. ఏంటి బాబు 10 నిమిషాల నుంచి డోర్ కొడుతున్నా తీయట్లేదు? సారీ ఆంటీ, నిద్రపోయింటి. అబద్ధం చెప్పకు, నాకు తెలుసు. నువ్వు హెయిర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటావు. నా ఫోను స్విచ్ ఆఫ్ అయి ఉండే, అందుకే నేరుగా వచ్చిన రెంట్ తీసుకెళ్దామని. ఒక్క నిమిషం ఆంటీ, క్యాష్ తీసుకుని వస్తా. ఎదిగో ఆంటీ. ఓకే ఓకే. ఆ ఇయర్ ఫోన్స్ అలవాటు మంచిది కాదు బాబు. ఏదో ఒక రోజు ఆ ఇయర్ ఫోన్స్ వల్ల ప్రాబ్లంలో పడతావు. ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా, బల సతాయిస్తున్నావు నువ్వు. అసలు నువ్వు ఎవరు? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు నన్ను మనిషి అనుకున్నా, పశు అనుకుంటున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పనిలో నేను ఉంటా, నేను ఎవరిని పట్టించుకోను. అదే నీ ప్రాబ్లం. ప్రాబ్లమా? నీ వల్ల మా ప్రాణాలు పోయాయి. ఏంటి? నా వల్లనా? నేనేం చేశాను? ఏం చేసావా చెప్తా విను. ఒకరోజు నేను మా మమ్మీ ఇంకా డాల్ సినిమాకి వెళ్తుంటే, ఏ భవిక, త్వరగా రా, మూవీ టైం అవుతుంది. వస్తున్నా అమ్మా వస్తున్నా. భవిక ముందే లేట్ అవుతుందంటే బొమ్మ ఎందుకు భవిక? వెళ్ళి లోపల పెట్టరాపో. నాకు బొమ్మ అంటే చాలా ఇష్టం అమ్మా. సరే పద. మా స్కూటీ బ్యాలెన్స్ అవుట్ అయ్యి లారీ కిందికి వచ్చి చనిపోయాం. ఏంటి గుర్తుకి రావట్లేదా? నువ్వు చెవులు వేసుకున్నావు కదా ఆ ఇయర్ ఫోన్స్, దాని వల్లనే.
అనుకుంటే నిన్ను ఇలా చంపేయచ్చు. నీకు ఈ తప్పి వాల్యూ తెలవాలి, అందుకే నిన్ను వదిలేస్తున్నా. చూశారు కదా గైస్, నేను చేసిన తప్పుకి 2 ప్రాణాలు పోయినాయి. ప్లీజ్ గైస్, హెడ్ ఫోన్స్ అవసరం ఉన్నప్పుడే వాడండి, కానీ దాన్ని అలవాటు చేసుకోవద్దండి.